గాలి మనిషి గురించి చాలా తెలిసింది కదా మీకు. మన చుట్టూ ఒక దుప్పటిలా ఆవరించి మనల్ని కాపాడే గాలిని అట్మాస్ఫియర్ అంటారు. భూమి మీద ప్రాణులు ఉండడానికి ఈ అట్మాస్ఫియర్ కారణం. అది 300 కిలోమీటర్ల దట్టంగా ఉంటుంది. పర్వతారోహకులు పర్వతాలు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? ఎందుకంటే ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాస పీల్చడం కష్టమవుతుంది కనుక. అట్మాస్ఫియర్ లేక గాలి భూమికి దగ్గరగా దట్టంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ అది పలుచబడుతుంది. అందుకే ఎక్కువ ఎత్తు వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. అట్మాస్ఫియర్ ఎలా భూమి దగ్గర ఉందని అనుకుంటున్నారా? భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన అది భూమికి దగ్గరగా ఉండగలుగుతుంది. అంటే మన గ్రావిటీ మ్యాన్ దీనిని పట్టి ఉంచాడు. అంటే అట్మాస్ఫియర్ అంతటా ఒకేలా ఉంటుందా? అది అంతటా ఒకేలా ఉండదు. లక్షణాలను బట్టి దాన్ని కొన్ని పొరలుగా విడదీశారు. అట్మాస్ఫియర్లో మొదటి పొరలో మనకు శ్వాసించడానికి అవసరమైన గ్యాసెస్ ఉంటాయి. దీనిని ట్రోపోస్ఫియర్ అని అంటారు. ఇందులోనే మనం ఉంటాం. ఇదే మన వాతావరణానికి మూలమైనది. దీని తర్వాతి పొరను స్ట్రాటోస్ఫియర్ అని అంటారు. ఇక్కడ జెట్ ప్లేన్స్ తిరుగుతాయి. ఇది సుమారుగా 10 కిలోమీటర్స్లో మొదలై 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని పైభాగంలో ఓజోన్ పుష్కలంగా ఉంటుంది. ఓజోన్ అంటే ఏంటి? ఓజోన్ అనేది ఆక్సిజన్ యొక్క వేరొక రూపం. ఇది అట్మాస్ఫియర్లో ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది. ఈ ఓజోన్ పొర మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే అది మనల్ని సూర్యుని అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. అవి భూమిపైకి వస్తే మన శరీరం కమిలిపోతుంది. అవి ఇంకా ఎక్కువైతే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అవి మొక్కలకు, జంతువులకు కూడా హాని కలిగిస్తాయి. ఓజోన్ పొర ఒక రక్షణ కవచంలా మనల్ని వాటి నుంచి కాపాడుతుందన్నమాట. కాబట్టి అది లేకుంటే జీవించడం చాలా కష్టం. దీనిపైన మీసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ వంటి ఇతర పొరలు వరుసగా ఉంటాయి. దీని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. అట్మాస్ఫియర్ మనకెందుకు ముఖ్యం? ఎందుకంటే అది సూర్యుని నిశితమైన కిరణాలను వడగట్టి పగలు ఎక్కువ వేడిగా లేకుండా చూస్తుంది. అదే లేకుంటే భూమి కూడా ఒక అగ్నిగోళంలా తయారవుతుంది. అలాగే అది రాత్రిపూట భూమి నుంచి వేడి బయటకు పోకుండా చేసి మనకు ఎక్కువ చల్లగా కాకుండా కాపాడుతుంది. అంటే ఇది లేకపోతే మనం చలితో గడ్డకట్టిపోయేవాళ్లం. అంటే మన అట్మాస్ఫియర్ మన రక్షకుడు అనవచ్చు. అట్మాస్ఫియర్ మనల్ని ఇంకోలా కూడా రక్షిస్తుంది. అంతరిక్షం నుంచి వేగంగా పడే మిటియోరైట్స్ భూమ్యాకర్షణ శక్తి వలన అట్మాస్ఫియర్లోకి వచ్చినా అవి మండిపోయి ధూళిలో కలిసిపోయేట్లు చేస్తుంది. అంతరిక్షం నిశ్శబ్దంగా ఉంటుందని మీకు తెలుసా? ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ లేదు. అందుకే ధ్వని ఉండదు. ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణించడం వల్లనే మనం సంగీతం లేక మాటలు వింటాం. అది అక్కడ జరగదు. మనకు ఎంతో అవసరమైన గాలి శుభ్రంగా ఉండాలి. ఈ రోజుల్లో ధూళి, దుమ్ము, పొగ హాని కలిగించే అనేక కారకాలు దీనిలో ఉంటున్నాయి. పట్టణాల్లో వాహనాల నుంచి కూడా విషపూరితమైన గ్యాసెస్ గాలిలోకి వస్తాయి. కర్మాగారాలున్న ప్రాంతాల్లో గాలి దుమ్ము, ధూళితో నిండి ఉంటుంది. ఇంకా కలుషితమైన గాలి మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఎక్కువ మొక్కలు నాటి శుభ్రమైన గాలిని పీల్చి ఆరోగ్యంగా ఉండాలి. అది మనందరి విధి. ఇప్పటికింతే పిల్లలు, మీరైనా కాలుష్యాన్ని నివారించండి. సరేనా? బాయ్ బాయ్.